రే రే అంతా ఓకే కదా నీకు? ఏమో నాన్న, చిన్నప్పటి నుంచి మీతో ఉంటూ ఎప్పటికన్నా ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోయి ఇండిపెండెంట్గా బతకాలనుకున్నా. ఫైనల్లీ ఆ రోజు దగ్గరలోనే ఉంది. కానీ నేను హ్యాపీగా ఉండాల్సింది పోయి ఎందుకో భయంగా ఉంది నాన్న. నేను తీసుకుంది రాంగ్ డెసిషన్ అయితే కాదు కదా? నన్ను అడిగితే నువ్వు తీసుకుంది రాంగ్ డెసిషనే. ఇటు నుంచి విజయవాడ తీసుకెళ్ళిపోతాను. కానీ ఇది నువ్వు తీసుకున్న డెసిషన్ కాబట్టి అంతా నీ చేతిలోనే ఉంది. ఇన్ని రోజుల నుంచి నిన్ను మా నుండి దూరంగా వెళ్లకుండా ప్రేమతో కాపాడుతున్నాను అనుకున్నాను రా. కానీ అది భయమని నాకు తెలుసు. దానికి ఆన్సర్ ఏంటంటే నాకు తెలియదు. నాకే కాదు, ఏ పేరెంటు దీనికి ఖచ్చితంగా ఆన్సర్ చేయలేడు. కానీ ఒక్కట్రా, నువ్వు తీసుకున్న డెసిషన్ని బలంగా నమ్మి నువ్వు నిలబడితే నువ్వు ఏదైనా సాధించగలవు. థ్యాంక్ యూ నాన్న. సరే, ఇంటికి వెళ్దామా? ఆహా, ఇంకొద్దిసేపు తిరుగుదాం. ఎలాగో ఇక్కడే ఉంటావు కదరా, ఎప్పుడైనా తిరగచ్చు. అప్పుడు నేను ఒక్కదాన్నే ఉంటా. ఇప్పుడైతే మీరు ఉన్నారు కదా నాన్న, నాకు మీతో తిరగాలనుంది. సరే పద. అంతా ఓకే కదరా నీకు? ఐస్ క్రీమ్ తింటావా? నాన్న, అమ్మ ఫోన్. చచ్చాంపో. టైం 3 అవర్స్తుంది. తండ్రి కూతుర్లు ఇంకా ఊరి మీద తిరగడం అవ్వలేదా? ఇదిగో 10 నిమిషాలు ఇంట్లోనే ఉంటాం. లేదనుకోండి, కూతురు ముందే మీరు దెబ్బలు తినాల్సి వస్తుంది. అది గదిరా బుజ్జిరాయుడు. దీనికేం తక్కువ లేదులేండి. త్వరగా ఇంటికి రండి. సరే. మీరందరినీ కొడతారని తెలుసు కానీ అమ్మ మిమ్మల్ని కొడుతుందన్నమాట. ప్రతిసారి కాదులేరా, ఏదో అప్పుడప్పుడు బాగా తాగినప్పుడు. ఇదిగో ఇలాంటి లేటుకు వెళ్తే చివరి గట్ట తీసుకొని మొహాన్ వేస్తుంది. మనం 10 నిమిషాల్లో ఇంటికి వెళ్తామా నాన్న? ఇంపాసిబుల్ రా. ఈరోజు మీ అమ్మ చేతిలో నాకు మూడిందిలే. నేను కాపాడతలే నాన్న. అయితే ప్రశాంతంగా ఇంటికి వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ.